జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2026లో యోగి ఆదిత్యనాథ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మీకు 9వ స్థానంలో ఉండి గురువుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా మీకు పేరు ప్రఖ్యాతులు అనేవి అధికంగా వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 29వ తారీఖు నుంచి వ్యయ స్థానానికి వస్తున్నారు. శనిగారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శనిగారి మీద పడబోతోంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా కూడా గొడవలు ఉంటాయి. మీరు హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీకు మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో కుజుడు 29వ తారీఖు వరకు ఉంటారు. 29వ తారీఖు వరకు మీకు ధనపరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఎప్పుడైతే కుజుడు మీరు 29వ తారీఖు నుంచి కన్యా రాశికి వస్తారో మీకు అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ధనపరంగా. మరియు శత్రువులు కూడా మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. కానీ మీ విజయం సాధిస్తారు. శత్రువుల నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. దానికోసమై మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. జాబ్లో మంచి ప్రమోషన్స్ రావటము ఒకవేళ ఉంటే కనుక మీరు బయట ప్రయత్నించినా కూడా మంచి అవకాశాలు వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.